స్థానంలో టీడీపీ తరపున పోటీ చేస్తున్న పెమ్మసాని దేశంలోనే అత్యంత ధనవంతుడుగా తన ఎన్నికల అఫిడవిట్లో ఇవ్వడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలో దిగింది. నిజానిజాలను తేల్చాలని అమెరికా ప్రభుత్వానికి లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. పెమ్మసానికి చెందిన సొంత కంపెనీ విలువ 600 కోట్లు మాత్రమేనని ప్రాథమిక దర్యాప్తులో తేలిన నిజం. మిగిలిన డబ్బుని వివిధ మార్గాల ద్వారా అమెరికాకి తరలించి అక్కడ వివిధ బ్యాంకుల్లో డిపాజిట్లు చేసి వాటిని షేర్ మార్కెట్లకు మళ్లించి తన సొంత డబ్బులుగా చూపించి ఇండియా నుండి వచ్చిన బ్లాక్ మనీని అమెరికాలో వైట్ రూపంలో మార్చారని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇతను లోకేష్ బినామీ అన్న విమర్శలు కూడా చెలరేగుతున్నాయి. ఎన్నికల అఫిడవిట్లో చూపెట్టిన 5,000 కోట్ల లోకేష్ డబ్బు ఎక్కడా దొరకకుండా అమెరికాలో వైట్గా మార్చి పెమ్మసాని కంపెనీలకు వచ్చినట్టు చూపించారని కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతవరకు వాస్తవమో భగవంతుడికే తెలియాలి. కానీ పెమ్మసాని అమెరికాలో ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు కంపెనీ ఆదాయం 600 కోట్లు మాత్రమే చూపెట్టి మిగతా కంపెనీకి సంబంధం లేకుండా చూపెట్టాడు. కంపెనీకి సంబంధం లేకుండా అంత డబ్బు ఎలా వచ్చింది? ఇతనికి వేరే వ్యాపారాలు కూడా ఏమీ లేవు కదా అనే అనుమానంతో దర్యాప్తు చేస్తే మొత్తం డొంక అంతా కదులుతోంది. ఇదంతా చంద్రబాబు లోకేష్ తీసుకున్న డబ్బు, ఇదంతా తెలుగు ప్రజల సొత్తు అన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అసలు పెమ్మసాని చరిత్ర అంతా మరకలే. అమెరికాకు పోవటం కోసమే అప్పటి అమెరికా సిటిజన్ అయిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అక్కడ ఒక కంపెనీలో చేరి ఆ కంపెనీ డేటా అంతా దొంగిలించి ఆ తరువాత ఆ కంపెనీని మూసేయించి దొంగిలించిన డేటా సొంతంగా కంపెనీ పెట్టాడన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇతను అతను ఇంజనీరింగ్ చదివాడు. డాక్టర్గా ప్రాక్టీస్ చేసినట్టుగా ప్రచారం కొంతకాలం జరిగింది. నిజానికి ఆయన చదివింది ఇంజనీరింగ్. అమెరికా పోవటం కోసమే పెళ్లి చేసుకుని వెళ్ళాక మోసాలు చేసి ఆఖరికి లోకేష్ బినామీగా అవతారం ఎత్తాడన్నది ప్రచారం. ఇక ఫ్యామిలీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇతని తండ్రి నర్సారావుపేటలో కోడెల అనుచరుడిగా తిరిగేవాడట. కోడల ఇంట్లో బాంబులు పేలినప్పుడు ఇతని తండ్రి కూడా గాయపడ్డాడని కూడా వార్తలు వస్తున్నాయి. కాంట్రాక్టు కూనీలు చేసే అచ్చమైన రౌడీ షీటర్ అని కూడా కొన్ని తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. ఇది వాస్తవాలు దేవుడికే తెలియాలి. చేసుకున్న అమ్మాయి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంతే. కాలేజీలో సాంప్రదాయని శుద్ధిని టైపు చాలా కథలుగా చెప్పుకుంటారు. మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. అయితే బయటికి చెప్పడం బాగోదని ఆగుతున్నాం అంతే. అన్నీ తెలిసి ఏదో రకంగా అమెరికా వెళ్ళాలని చేసుకున్నాడు. ఇలాంటి దరిద్రులు కూడా సమాజానికి నీతులు చెబుతున్నారు. ఇక్కడ కాకపోతే అక్కడ కాకపోతే ఎక్కడో ఒక చోట ఊసలు లెక్కబెట్టడం ఖాయం అని మీడియాలో కథనాలు వస్తున్నాయి. కాకపోతే కొంత సమాచారాన్ని సేకరిస్తే కొన్ని విషయాలు వెల్లడయ్యాయి. ఈ బుర్రిపాలెం బుల్లోడు మన సినిమా యాక్టర్ కృష్ణ గ్రామానికి చెందినవాడు. నరసరావుపేట సమీపంలోని రావిపాడు తండ్రి వలస వచ్చేశాడు. తండ్రి పేరు పెమ్మసాని సాంబశివరావు సాంబయ్య అంటారు. నరసరావుపేట హైదరాబాద్ రహదారిలో లారీలు ఆగే చోటు మాధురి హోటల్ అనే హోటల్ పెట్టారు. పెమ్మసాని చంద్రశేఖర్ తల్లి హోటల్లోనే పని చేసుకునేది, గిన్నెలు అవి కడుక్కునేది. అది అంటే వాళ్ళ శ్రమశక్తితోటి దాన్ని బిల్డప్ చేసుకున్నారు. దాన్ని మనం సంతోషించాలి. అంట్లు తోమేది, సెల్ఫ్ సర్వీస్ చేసేది. ఏలూరులో ఇంజనీరింగ్ చదివారు పెమ్మసాని, ఈ ఎంపీ అభ్యర్థి. కుల పోరాటాల్లో పాల్గొనేవారు. కమ్మ గ్రూపులో తిరిగేవాడు. 92 ప్రాంతాల్లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. 94 ఎన్టీఆర్ వెన్నుపోటు సమయంలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఆదిత్య టవర్స్ అంటే హైదరాబాద్లోని ఆదిత్య టవర్స్లో తండ్రి సూర్య హోటల్ పెట్టాడు. తర్వాత అంతకుముందు నరసరావుపేటలో మాధురి హోటల్ స్థానంలో అంటే రావిపాడు నుంచి తరలి వచ్చి మాధురి మెస్ కూడా పెట్టారు. నరసరావుపేటలో వైశ్యులకు చెందిన కపిలివాయి విజయ్ కుమార్ భవనంలో మెస్ పెట్టారు. ఆ మెస్లో ఇంకా నిర్వహిస్తున్నట్టున్నారు. అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అది. కష్టపడి పైకి వస్తే మనం అందరూ సంతోషించాలి. మోసాలతో పైకి వస్తే లేకపోతే బినామీలుగా పైకి వచ్చి ఇది బిల్డప్ ఇచ్చి అఫిడవిట్లో ఇంత 600 కోట్ల ఆదాయం అని చెప్పటము, దేశంలోనే రిచెస్ట్ 5,000 పైన ఆదాయం అని చెప్పడం, ఇవన్నీ అనేక అనుమానాలకు దారితీస్తున్నాయి. ఏ వ్యాపారాలు చేసి ఇంత సంపాదించాడు అన్న దాని దిశగా పరిశోధన జరుగుతుంది. ఈ లోపల ఎన్నికల ముందు మరి ఇది జరుగుతుందా? జరిగే అవకాశాలు తక్కువ. కాబట్టి ఎన్నికల తర్వాత ఏమైనా తేలుతుందా అంటే మన దేశంలో ఏదైనా జరగవచ్చు. కాబట్టి మనం ఎక్కువ ఆశించడం తప్పు.